ఈరోజు నీ ప్రయత్నాలు సఫలత కావాలంటే, నీ నీ యొక్క పనులలో సఫలత కావాలంటే, దేవుడు నీకు కావాల్సిన ప్రతిదీ సఫలం చేయాలంటే దేవునితో నిలబడాలి, దేవునితో అంటుకట్టబడాలి. యోసేపు లెక్క దేవుని కొరకు శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ కాలేదని ఇంకొక దగ్గరికి పోవాలని ఇంకొక దగ్గర కాదండి. అసలుకి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక దగ్గరికి వెళ్తారు, ఒక మందిరానికి వెళ్తారు, అక్కడ ఒక 2 వారాలు వెళ్తారు, ఒక అవసరత నిమిత్తం, అక్కడ కాలేదు. ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు, అక్కడ కాలేదు. ఇంకా శక్తివంతుడైన దైవజనుడు అక్కడికి వెళ్తారు. అసలు ఏ దైవజనుడు చేసినా కానీ, చిన్న దైవజనుడు చేసినా, పెద్ద దైవజనుడు చేసినా ఎవరికి ప్రార్థిస్తారు? దేవుడికే ప్రార్థిస్తారు, యేసయ్యకే ప్రార్థిస్తారు. మరి దేవుడు చేయనప్పుడు ఎంత శక్తి కలిగిన దైవజనుడైనా ఏం చేయగలుగుతారు? ఫస్ట్ లోపం ఎక్కడ ఉంది? తిరిగే వారిలో ఉంది. తిరగటం బంద్ చేయాలా. నమ్మకంగా, అది చిన్న సంఘమా పెద్ద సంఘమా పక్కా పెడితే, అక్కడ దేవుని ఆత్మ చేత దైవజనుడు నడిపింపబడుతుందా? అక్కడ ఆ దైవజనుల్లో దేవుని యొక్క ఆత్మ కదలిక ఉందా? ఆ దైవజనుడు దేవునితో నడిచే దైవజనుడేనా? అది ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడ దేవుని ఆత్మ ఉంటే, అక్కడ ఉంటే, నమ్మకంగా ఉంటే, తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యోసేపు కొలవటమే బంద్ చేసిండంట. మనం ఇప్పుడు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు ఇట్లా పైన కట్టుకుంటాం కదా. ఆ ఐగుప్తి దాంట్లో మనం చూస్తే యోసేపు ఎలా తోమించాడు ఆ ధాన్యాన్ని దాచడానికి. భూమి లోపల అంట పెద్ద ఏం చేశారు? పెద్ద ఏంటి ఫ్లోర్ లెక్క, బావి లెక్క తవ్వి అందులో నింపేవారంట ధాన్యాన్ని. స్టోరేజ్ అమెరికాలో ఉంటాయి కదా, ఇతర దేశాల్లో ఉంటాయి అండర్ గ్రౌండ్స్ అంటారు కదా, అండర్ గ్రౌండ్స్ ఉండే అనమాట ధాన్యాన్ని నిలకడగా చేయడానికి. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చారు చూడండి యేసేపుకి. అంటే దేవునితో అంటుకట్టబడితే అలా ఫలిస్తారు, అలా దీవించబడతారు. నిశ్చయముగా నేను దైవజనుడిగా, దేవుని సేవకుడిగా ఒకటే చెప్తున్నాను, ప్రభువుతో అంటుకట్టబడి ఉండండి, ప్రభువుకు నమ్మకంగా ఉండండి. దేవుడు మీరు చేయనంతయు సఫలత చేస్తాడు. అది మేలా? అది ఇతరులకు మేలుకరంగా ఉందా? దేవుని హృదయానికి ఇష్టకరంగా ఉందా? దేవుడు ఖచ్చితంగా అది చేస్తారు. అందుకని హబక్కూకు గ్రంథంలో ఏమని ఉందండి? 4వ అధ్యాయం చదవండి ఒకసారి.